మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని ప్రియులు ఆత్మీయులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నిశ్చయంగా నా దేవుడు దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం గమనిస్తే, పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య తండ్రితో ఐక్యమై ఉన్న రీతిన ఈ లోకంలో మనుష్యులమైన మనమందరము కూడా ఐక్యత కలిగి ఉండాలని తండ్రి ఎదుట యేసయ్య ప్రార్థిస్తూ ఉన్నాడు, తండ్రిని కోరుకుంటూ ఉన్నాడు. ఆ రీతిగా మనల్ని కాపాడమని తండ్రిని బతిమాలుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఈ దినాల్లో మనుషుల్లో ఎక్కడ చూసినా కూడా అసమాధానమే, ఐక్యత అనేది కనుమరుగైపోతూ ఉంది. దేవునితోనూ ఐక్యపడి ఉండలేకపోతున్నారు, మనుషులతో కూడా సమాధానంగా ఐక్యతగా జీవించలేకపోతూ ఉన్నారు. మరి కుటుంబాలలో చూసినా, ఇరుగు పొరుగు వారి మధ్యలో చూసినా, ఉద్యోగస్తుల మధ్యలో చూసినా, వ్యాపారస్తుల మధ్యలో చూసినా, చదువుకుంటున్న చదవర్ల మధ్యలో చూసినా, ఎక్కడైనా చూడండి ఐక్యత అనేది తక్కువగా కనబడుతూ ఉంది. మొట్టమొదటి కుటుంబమైన ఆదాము హవ్వలకు పుట్టిన కయీను హేబేలు మధ్యలో కూడా ఐక్యత లేదు. ఆ రీతిగానే లోతు అబ్రహాము కూడా కలిసి ఉండలేకపోయారు. ఇస్సాకు ఇష్మాయేలు మధ్యలో కూడా అసమాధానమే కనబడింది. ఏశావు యాకోబుల మధ్యలో కూడా గొడవలే ప్రారంభమయ్యాయి. వారిలో ఐక్యత లేకపోవడం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో కూడా ఎంత వాక్యం వింటూ ఉన్నా, ఆత్మలో ఎంత హర్షిస్తూ ఉన్నా, వాళ్ళు మనుషులతో ఒకరితో ఒకరు కలిసి ఉండలేకపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను అభిషేకిస్తున్న ఆ అభిషేకంలో ఉన్న సత్యం ఏమిటంటే, మనుషులందరినీ కూడా ఒకటిగా చేయాలని. భూమి మీద సగం మంది కంటే పైగా క్రైస్తవులే ఉంటారు, కానీ ఎక్కడ చూసినా గొడవలే కనబడుతూ ఉన్నాయి. అయిన వాళ్లే రక్త సంబంధికులే తోటివారే శత్రువులుగా మార్చబడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినాలలో మనుషులలో ఐక్యత కలగాలి అంటే ప్రతి మనిషి కూడా మొదటిగా సంఘముతో ఐక్యపడాలి. నిజమైన సంఘములో దేవుడు అందరినీ ఒక్క శరీరంగా మారుస్తూ ఉన్నాడు. మనకిష్టమున్నా ఇష్టం లేకపోయినా అందరూ కూడా ఐక్యతలోకి రావాలి. మరి దేవుడు సంఘములో పరిశుద్ధాత్మ ద్వారా ఒక అద్భుతమైన ఐక్యతను కొనసాగింపచేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా సంఘములో దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే సంఘమంతా కూడా ఒకటిగా మార్చబడుతుంది. సంఘమంతా కూడా దేవునితో ఐక్యపరచబడుతూ ఉంటుంది. రేపు మనమందరము కూడా దేవునితో ఒకే సింహాసనమందు కూర్చుండబోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వాక్యంలో రాయబడిన రీతిగా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అని ఇక్కడ రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను గురించి ఎప్పుడైనా ఒకసారి నువ్వు ఆలోచించావా? ఒక సింహాసనం మీదే మనలందరినీ కూడా కూర్చోబెడతాడట. మరి ఆయన రాకడలో ఎత్తబడేది ఒకరేనా అంటే సంఘమంతా కూడా ఎత్తబడుతుంది. సంఘమంతా కూడా ఐక్యపరచబడితేనే రాకడలో ఎత్తబడుతుంది. దేవుని బిడ్డలారా, ఐక్యతను ప్రేమించకపోయినా, ఐక్యతలో నిలిచి ఉండకపోయినా దేవుని యొక్క సింహాసనం మీద కూర్చునే అర్హతను పోగొట్టుకుంటాము అనే సత్యాన్ని ఈ దినాన ప్రతి ఒక్కరూ గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులందరిలో ఐక్యత కలగాలి అంటే మొదటిగా సంఘ సహవాసంలో ఐక్యతలోకి రావాలి. రెండవదిగా మనం గమనిస్తే దేవునితో ఐక్యత కలిగి జీవించాలి. దేవుడు మట్టిని పిసికి ఒక మనిషి ఆకారాన్ని చేశాడు. దానికి ఊపిరి ఊదితే మట్టి మనిషిగా మార్చబడింది. ప్రియ దేవుని బిడ్డను గమనించాలి. ప్రభు రాకడలో కూడా అదే జరగబోతూ ఉంది. మట్టిలాంటి మన దేహాన్ని దేవుడు ఆయన మహిమతో అలంకరించబోతూ ఉన్నాడు. మహిమాత్మతో ఎలా ఉన్నాడో మనము కూడా ఆయన యొక్క మహిమతో నింపబడబోతూ ఉన్నాం. మరి ఆ దినాన మట్టిఘటమైన ఆదాము దేవుని యొక్క జీవాన్ని పొందుకున్నప్పుడు మొదటిగా తన కన్నులతో దేవుణ్ణి చూచాడు. ఆదాము మొదటిగా దేవుని చేయి పట్టుకున్నాడు, దేవునితో నడవడం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు ఆదాముతో, నా ఉద్దేశం నీలో నెరవేర్చబడాలనే నిన్ను చేశాను అని.
ఒకవేళ ఆదాము ఆ సమయమందు నాలో ఏముందని అంతమంది దేవదూతలను వదిలి నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నాతో నడుస్తున్నావు, నాతో ఉంటున్నావు అని ఒకవేళ అడిగితే దేవుడు అంటాడు, నేను నీ దగ్గరకు రావడానికే నీకు శరీరం ఇచ్చాను అని. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఐక్యత కలగాలి అంటే దేవునితో మనం ఐక్యపడి జీవించాలి. మరి ఆయనతో ఏక మనస్సు కలిగి ఐక్యత కలిగి జీవించడానికే ఆయన మనల్ని నిర్మించాడు. మన శరీరం దేవుని యొక్క ఆలయం. మరి ఆ ఆలయంలో ఆయన నివసిస్తాడు. అందుకే మన శరీరంతో దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మన శరీరంలో వ్యక్తపరచాలి, దేవుణ్ణి మనం ప్రతిబింబించే వ్యక్తులంగా ఉండాలి. మన శరీరం వల్ల మనకు ఘనత కాదు కానీ మన శరీరంతో దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సజీవ యాగంగా మన శరీరాలను ఈ దినాన దేవునికి సమర్పించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఐక్యత కలగాలన్నా, నీ ఉద్యోగ స్థలాలలో ఐక్యత కలగాలన్నా దేవునితో ఐక్యపడాలి, సంఘముతో ఐక్యపడాలి. అప్పుడే పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను ఒక మంచి ఐక్యతలోకి నడిపించి తండ్రితో మనము కూడా ఏకమై ఉండేటట్లుగా చేసి తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చోవడానికి దేవుడు మనకు గొప్ప ధన్యతను అనుగ్రహిస్తాడు. మరి అట్టి కృప ఈ దినాన ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. త్రియేక దేవునిగా మీరు పరలోకమందు ఐక్యపరచబడి ఉన్న రీతిన ఈ భూలోకంలో మనుషులమైన మేమందరము కూడా ఆత్మ కలిగించు ఐక్యతలో నిలిచి ఉండడానికి మీరు కృప దయచేయండి. నీతో ఐక్యపరచబడి సంఘ సహవాసంలో ఐక్యత కలిగి జీవించే అనుభవాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ప్రతి కుటుంబంలో ఐక్యతను, సమాధానాన్ని, నెమ్మదిని ఈ దినాన మీరు అనుగ్రహించి ఈ మాటలు విన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించి ప్రతి కుటుంబంలో ఆత్మ కలిగించు ఐక్యతను మీరు దయచేసి నీ రాకడ కొరకు సిద్ధపరిచి పరలోక మహిమలో నీ సింహాసనం మీద కూర్చుండే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.